హాయ్ గైస్, అందరూ బాగున్నారా? మనం జియో టీవీ ప్లస్ ఛానల్స్ గురించి లైవ్ ఛానల్స్ కోసం మనం ఒక డెప్త్ వీడియో తీద్దామని చెప్పాను కదా. సెకండ్ వీడియో ఇది. ఆల్రెడీ ఫస్ట్ వీడియో తీశాను. ఛానల్స్ కొన్ని రాకపోతే ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పాల్సింది జియో టీవీ ప్లస్లో ఛానల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి మొత్తం అంతా మీకు లైవ్లో చూపిస్తాం. అప్పుడు మనం జియో టీవీ ప్లస్ ఓపెన్ చేస్తాము. స్టార్టింగ్ ఆన్ చేయగానే ఎంత ఎలా ఉందో అలా వస్తుంది. ఇక్కడ మన డిజిటల్ టీవీ అని ఉంది కదా, అలా ఉంచండి. రిమోట్లో రెడ్ బటన్ నొక్కున్నా సరిపోద్ది. మనం లేదు అంటే ఇక్కడ టీవీ గైడ్ ఉంది కదా, అదైనా పర్లేదు. ఇక్కడికి మీరు ఫిల్టర్ బై చేయండి. ఫిల్టర్ బై చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేయండి. ఓకే కొట్టండి రిమోట్లో. తర్వాత ఓకే చేసిన తర్వాత మనం తెలుగు ఛానల్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. ఓకే, ఈ తెలుగు ఛానల్స్ అన్నీ వచ్చిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇది ఎలా పెట్టాలంటే ఫిల్టర్ చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంది, ఇది ఇంత కష్టం అంటే ఎట్లా అని అడుగుతున్నారు. నేను ఈజీ ప్రాసెస్ చెప్తావేనండి. బ్యాక్ వచ్చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ చెప్తాను నేను. ఇప్పుడు ఇలా ఉంది. టీవీ ఆన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. రాగానే రిమోట్లో జియో టీవీ ప్లస్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. పెద్దవాళ్ళు ఏజ్ పర్సన్ వాళ్ళకైతే ఇది జియో టీవీ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. పైన రెడ్ కలర్లో ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే మీకు డైరెక్ట్ ఫిల్టర్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ 4 సింబల్స్ ఉన్నాయి కదా, అప్ అండ్ డౌన్, లెఫ్ట్ సైడ్. ఈ బటన్స్ యూస్ చేస్తే సరిపోద్ది. మీకు రిమోట్లో కూడా చూపిస్తున్నాను నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా. ఓకే, ఇక్కడ తెలుగులోకి వెళ్ళండి. మళ్ళీ కిందకు వచ్చి ఓకే చేయండి. ఇప్పుడు మొత్తం తెలుగు ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలామంది ఇలా పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది, అది అంతా ఎందుకు మాకు అని అడుగుతారు. దీంట్లో కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది, మీకు చూపిస్తామనండి. ఆప్షన్ ఏంటంటే ఫేవరెట్లో పెట్టుకోవచ్చు మనం ఛానల్స్ని. బ్యాక్ వచ్చేసింది. ఇది ఫేవరెట్లో పెట్టుకోవచ్చు. అవే ఛానల్స్ మీకు ఎక్కువైతే ఏ అయితే ఛానల్స్ చూస్తున్నారో అవే మాత్రమే చూడవచ్చు మీరు ఫేవరెట్లో పెట్టుకుంటే. ఇప్పుడు సపోజ్ జీ తెలుగు ఉంది, ఇక్కడ రిమోట్లో రెడ్ బటన్ నొక్కండి, అక్కడ మనకు లవ్ సింబల్ వస్తుంది. సో అట్లా ఉందంటే అది ఫేవరెట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. దాన్ని ప్లే చేయాలి. ఓకే, లవ్ సింబల్ పెట్టిన తర్వాత దాన్ని ప్లే చేస్తే అది మీకు ఫేవరెట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ నెక్స్ట్ మీరు జెమినీ ఉంది, అది కూడా ఫేవరెట్లో పెట్టుకోవచ్చు, అక్కడ లవ్ సింబల్ వస్తుంది. ఓకే, ఇక్కడ మా టీవీ ఉంది, దానికి కూడా లవ్ సింబల్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫేవరెట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఏదైతే ఎక్కువ చూస్తారో అవి. సపోజ్ నేను ఒక 4 ఛానల్స్ నేను ఫేవరెట్లో పెడుతున్నా. ఓకే, మీరు ఫేవరెట్లో పెట్టిన తర్వాత 1 బై 1 ఒకటి ప్లే చేస్తూ వెళ్ళాలి. ప్లే చేస్తూ వెళ్తేనే మీకు అది ఫేవరెట్లోకి వెళ్తుంది. డైరెక్ట్ రెడ్ బటన్ నొక్కితే ఫేవరెట్లోకి వెళ్ళిపోయిందంటే అక్కడ వెళ్ళిపోయినట్టు కాదు, ప్లే చేయాలి ఛానల్ని. అలా ప్లే చేస్తేనే మీకు అది ఫేవరెట్లోకి వస్తుంది. ఫేవరెట్లో ఎక్కడికి వస్తుంది ఏంటన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మా టీవీ ఉంది కదా, ఇది కొంచెం మనకి లైవ్ రావట్లేదు. ఇది ఒక్కటే కొద్దిగా ప్రాబ్లం ఉంది. అంటే మూవీస్లోనే మీకు లైవ్ రాదు, సీరియల్స్లో అయితే అంత కరెక్ట్ వస్తుంది. అది కూడా అప్డేట్ చేస్తానన్నారు. 1 మంత్ 2 మంత్స్లో మనకు మా టీవీ కూడా లైవ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఈటీవీ వచ్చింది కదా, ఇప్పుడు ఈటీవీ కూడా వస్తుంది. అది మా టీవీ కూడా వచ్చేస్తుంది అలాగే లైవ్. మీకు హాస్టల్లో వెళ్ళకుండా డైరెక్ట్ ప్లే అయిపోతుంది. ఇప్పుడు మనం అన్నీ పెట్టాం కదా, ఇగో ఈ 4 ఛానల్స్ మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఫేవరెట్లో పెడితే మనకి ఇలా వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఫేవరెట్లో ఒక 7-8 ఛానల్స్ వరకు పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ ఏ ఛానల్ చూస్తారో అవి ఫేవరెట్లో పెట్టుకోండి. ఫేవరెట్లో ఎలా పెట్టుకోవాలో చూపించాను నేను. అది కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటంటే జియో టీవీ ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత మైక్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ రిమోట్లో మైక్ ఉంటుంది, ఆ మైక్ యూజ్ చేసుకొని మీరు వాయిస్ కమ్యూనికేట్ ఈటీవీ మీకు డైరెక్ట్ ఇలా ఈటీవీ ఇలా వచ్చేస్తుంది. మైక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మన డిస్క్రిప్షన్లో నేను ఛానల్ లిస్ట్ పెడతాను. నా దగ్గర లిస్ట్ ఉంది, ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు మీరు కొట్టవచ్చు. ఇక్కడ చూడండి 1409 మా టీవీ, 1405 జెమినీ టీవీ, ఇలాగ నెంబర్స్ ఉన్నాయి. ఏ ఛానల్ ఏ నెంబర్ ఉందో అది మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు. నా మొబైల్లో ఉంది, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇది ఛానల్స్ గురించి. ఛానల్స్ ఏదైనా రాకపోతే మాత్రం మీరు ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయాలి. దీంట్లో పైన కూడా క్యాచప్ టీవీ ఉంది. మీరు ఏదైనా సీరియల్ మిస్ అయ్యారనుకోండి, ఆ సీరియల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సపోజ్ ఏదో పనులు ఉండి సీరియల్ మిస్ అయ్యారనుకోండి, ఏదైతే సీరియల్ ఉందో ఆ సీరియల్ మళ్ళీ చూడొచ్చు. ఇక్కడ క్యాచప్ టీవీలో ఉంటుంది. ఇది చాలామంది మీకు చెప్పరు, నేను మొత్తం ఈ ఛానల్స్ గురించి మీకు డెప్త్గా చెప్తున్నాను అన్నమాట. అందుకని క్యాచప్ టీవీ కూడా చూడొచ్చు మీరు ఏదైనా సీరియల్ మిస్ అయితే.
ఇక్కడ మీరు ఏదైనా మూవీస్ చూడాలనుకుంటున్నారో పైకి వెళ్ళి మీరు మూవీస్ కూడా చూడవచ్చు. రీసెంట్గా ఏ మూవీస్ చూడాలనుకుంటున్నారో ఆ మూవీస్ అన్నీ వస్తాయి దీంట్లో, అవన్నీ కూడా చూడవచ్చు. పైన షోస్ ఇవి కూడా చూడవచ్చు. అండ్ కిడ్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఓకే, ఇవన్నీ కూడా చూడవచ్చు. దీంట్లో మన టీవీ జియో టీవీ ప్లస్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మా ఛానల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతే, ఒక్కోసారి ఇది ఓపెన్ అవ్వట్లేదంటే జియో టీవీ ప్లస్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్నీ ఓపెన్ అవుతాయి. జియో స్టోర్ అంటే మన ప్లే స్టోర్ ఎలాగా జియో స్టోర్ ఎలాగా. సో జియో స్టోర్లోకి వెళ్ళి జియో లైవ్ టీవీ ప్లస్ ఉంది కదా, అది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఛానల్స్ అన్నీ ప్లే అవుతాయి. అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఓకే, మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు సపోజ్ జియో టీవీ ప్లస్ ఓపెన్ అయ్యి ఆగిపోతుంది అనుకో, ఇది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి సరిపోద్ది. ఇది టీవీ ఛానల్స్ గురించి. మ్యాక్సిమం టీవీ ఛానల్స్లో మీకు అందరికీ డౌట్ చాలా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఎవరికి ఏ డౌట్స్ ఉండవు అనుకుంటా. ఈ వీడియోస్ వస్తే మొత్తం టీవీ ఛానల్స్ అన్నీ డెప్త్గా మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. ఇంకో వీడియో ఉంది, ఇంకో 3-4 వీడియోస్ వస్తాయి, చూస్తూ ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఛానల్స్ లిస్ట్ కూడా పెట్టాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఛానల్ లిస్టు. ఇక్కడ మీకు నెంబర్లు ఉంటాయి చూడండి, నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. జెమినీ మూవీస్ 1431, ఇంకా మీకు ఎన్టీవీ 1460, ఇంకా మా స్టార్ మా 1409, జీ తెలుగు 1403, జెమినీ టీవీ హెచ్డి 1405, ఇలాంటి నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్లు మీరు డైరెక్ట్ మీ రిమోట్లో నెంబర్ టైప్ చేశారనుకో డైరెక్ట్ మీకు ఇక్కడ ఛానల్ ప్లే అవుతుంది. సో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ లిస్ట్లో మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది చూసి మీరు నెంబర్లో టైప్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు లామినేషన్ చేసుకుంటే డైరెక్ట్ మీరు డైనింగ్ టేబుల్ మీద దేని మీద పెట్టుకోవచ్చు. దీన్ని చూసుకొని మీరు నెంబర్ టైప్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మీరు ఛానల్స్ ప్లే చేసుకోవడానికి. దానికోసం నేను క్లియర్గా మీకు ఇది పెట్టడం జరిగింది. మీరు దీన్ని నాకు తెలిసిన మట్టుకైతే మీరు ఈ 2 పేజీలు, ఎందుకంటే ఎక్కువ చాలామంది తెలుగు ఛానల్ చూస్తారు కాబట్టి ఈ 2 పేజీలను మీరు ఫ్రంట్ బ్యాక్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ తీపించుకోండి, కలర్ జిరాక్స్ వద్దు. బ్లాక్ అండ్ వైట్ తీసుకొని లామినేషన్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు మీ హాల్లో ఒక టేబుల్ మీద పెట్టుకుంటే సరిపోద్ది. ఈ నెంబర్ చూసి మీరు ఛానల్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఈటీవీ హెచ్డి 1411, మీకు 17-18 వరకు తెలుగు ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ ఉంటాయి, మొత్తం హిందీ లాంగ్వేజ్, మొత్తం ఆ లాంగ్వేజెస్ అన్నీ, ఇంకా బెంగాలీ మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో. మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో యాడ్ చేసి. మొత్తం దగ్గర నా దగ్గర 18 పేజెస్ ఉన్నాయి, తమిళ్ కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకోండి. ఇదైతే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, నేను ఒకసారి చూసుకోండి. ఇంకా మన జియో ఫైబర్ నెట్, ఎయిర్ ఫైబర్ నెట్ గురించి ఒక 4 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అందుకోసం కొంచెం వెయిట్ చేయండి, అవి కూడా వస్తాయి. టీవీ ఛానల్స్ గురించి కాదు, అది నెట్ గురించి. ఏదైనా కంప్లైంట్ వస్తే ఎలా కంప్లైంట్ రేజ్ చేయాలి ఏంటి మొత్తం, దానికోసం ఒక వీడియో చేస్తాను. దాంతోపాటు ఎయిర్ ఫైబర్ బెటరా, జియో ఫైబర్ బెటరా, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఒక 3 వీడియోస్ ఉన్నాయి, అవి మొత్తం అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ గైస్. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ కూడా ఉండండి. థ్యాంక్ యూ.